హాయ్ అండి. అందరికీ నమస్తే. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ఎవరికైనా సరే ఫ్రంట్ డాట్‌కి మనకి 4 ఇంచెస్ కానీ లేకపోతే షోల్డర్ దగ్గర నుంచి సెంటర్‌కి పట్టుకొని స్ట్రైట్‌గా పట్టుకుంటే కరెక్ట్‌గా వచ్చిద్ది. అలాగే కొంచెం రఫ్ చేయండి. అలాగే మనకి ఎవరికైనా సరే చాలా వరకు 1 ½ వెడల్పు తీసుకోండి. అంటే ఫ్రంట్ డాట్ వేసేటప్పుడు 1 ½ చాలా వరకు ఎక్కువ మందికి అలాగే ఉంటది. అలాగే 3 ఇంచెస్ పొడవు తీసుకోండి. అలాగే క్రాస్‌గా పెట్టి ఒక స్కేల్‌తో గీసుకున్నట్టు గీసుకోండి. అలాగా అయితే క్రాస్‌గా కుట్టొస్తేనే షేప్ అనేది కరెక్ట్‌గా నిలబడిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? అలా కాకుండా స్ట్రైట్‌గా మనం కుట్టేసామనుకోండి షేప్ అనేది కరెక్ట్‌గా రాదు. అలాగే 3 ఇంచెస్ వరకు డాట్ పెట్టుకున్నాం కదా! అక్కడ వరకు పెట్ పెట్టుకొని చిన్నది దారం పోగు అనేది వదిలేయాలి. అలాగే సెకండ్ ట్రిప్ కూడా ఒకసారి కుట్టేసుకోండి. 2 సార్లు కుట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఊడకుండా ఉంటాయి. అలాగే చిన్న దారం పోగు అనేది వదిలేయాలి. అలాగే సంక వైపు మనం కరెక్ట్‌గా పట్టుకోకూడదు. పక్కకి పట్టుకొని రెండు కూడా క్లాత్ అనేది సమానంగా ఉండాలండి. సంక వైపు సమానంగా ఉన్న దగ్గరే మనం రఫ్ లాగి స్టిచ్ చేయాలి. అక్కడ ఒకసారి రఫ్ లాగండి. రఫ్ లాగి మనం ఫ్రంట్ పార్ట్ డాట్ వేసాం కదా! దానికి దీనికి కొంచెం ఎంత వెడల్పు డిస్టెన్స్ ఉండాలంటే 2 ఇంచెస్ డిస్టెన్స్ ఉంచి పైనుంచి కిందకి కుట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనము ఊక్సులు పట్టీ సైడు కుట్టేస్తాం కదా! కాజాలు వేసే దగ్గర ఊక్సులు పట్టీ వేసే సైడు మనం ఈ 2 కుట్లు వేసాం కదా! దీనికి సెంటర్లో కుట్టొచ్చేలాగా మనం డాట్ వేసుకోవాలి. అలా కాకుండా ఊక్సులు పట్టీ ఎంత ఉందో దానికి మధ్యలో పెట్టేసుకొని కుట్టేసుకుంటే షేప్ అనేది కరెక్ట్‌గా ఉండదండి. ఇలాగ వేసుకుంటేనే షేప్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. చూడండి మనకి 3 ఇంచెస్ కానీ 2 ½ కానీ మనకి ఎంత వెడల్పు కావాలో ఎంత పొడవు కావాలో అంత పొడవు వేసుకోండి. చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి షేప్ ఎంత కరెక్ట్‌గా వచ్చిందో.